మావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి ఇప్పుడు 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. మొన్నటి వరకు భయంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామం నేడు ఆనందంతో సంబరాలను చేసుకుంటోంది. ఆ గ్రామం నుంచి విప్లవ బాట పట్టిన ఎందరో ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోతుంటే ఎప్పుడు ఏ వార్త వినాలో అని భయంతో గడిపారు. చివరగా మిగిలిన బడే చొక్కారావు రమణమూర్తి ఇక్కడ ఎప్పుడు వినాల్సి వస్తుందనని నిద్రలేని రాత్రులు గడిపారు. తాజాగా ఆయన లొంగుబాటుతో ఇప్పుడు ఆ గ్రామం ఆనందపడుతోంది. ములుగు జిల్లా కాల్వపల్లి మావోయిస్టులకు కంచుకోట. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారుతో నేడు ఉనికి లేకుండా పోయింది. కేంద్ర బలగాల ముమ్మర గాలింపు చర్యల నేపథ్యంలో జిల్లా అగ్రనేతలో పలువురు హతం కాగా ఇక మరికొందరు అనారోగ్య సమస్యలతో సరెండర్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక్కరే మిగిలి ఉన్నాడు. అతడే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే దామోదర్. తాజాగా ఆయన కూడా డీజీపీ ఎదుట లొంగిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కాల్వపల్లి గ్రామస్తులు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. నా చిన్నతనంలోనే మా కుటుంబంలో మొదటి నుంచే ఉంది యుద్ధంలో పోరాటం చేసి చనిపోయిన వాళ్ళు మురళి సార్ కావచ్చు, బడి నాగేశ్వరరావు కావచ్చు, వాళ్ళ వారసత్వంగా నేను ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మా కుటుంబానికి దూరంగా ఇంతకాలం పనిచేసి రాష్ట్ర కార్యదర్శి ఎదిగింది. మేము దాన్ని సంతోషంగా ప్రౌడ్గా ఫీల్ అయినాం. ఈరోజు జరుగుతున్నటువంటి కర్రగుట్ట ఆపరేషన్ కావచ్చు, కగారు తీరుతున్న జరుగుతున్నటువంటి దాడులలో ఎక్కడేం జరిగిందో అని భయపడే వాళ్ళం. ఈరోజు సరెండర్ అయినట్టు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మేము మా గ్రామస్తులంతా కూడా తనచ్చి మాతో పాటు అందరితో కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలలో బడే చొక్కారావు ఆలియాస్ దామోదరు లొంగిపోవడం జరిగింది. ఏదైతే కగార్ అనే బీజేపీ ప్రభుత్వం ఏదైతే మావోయిస్ట్ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంతో కగార్ అనే ఒక యుద్ధాన్ని ప్రకటించి మావోయిస్ట్ పార్టీని అంతం చేసే దిశగా పావులు గదపడం జరిగింది. దానిలో భాగంగానే ఎక్కడ తలదార్చుకునే పరిస్థితి లేక ఈరోజు దామోదర్ సరెండర్ కావడం జరిగింది డీజీపీ ముందు. అది ఈ పేద ప్రజలకు ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే 28 ఏళ్ళు మావోయిస్ట్ పార్టీలో అజ్ఞాతంలో ఉండి పేద ప్రజల కోసం ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పేద ప్రజలకు మనం తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించుకుందామనే ఉద్దేశంతో 28 ఏళ్ళుగా అడవిలో జీవనం కొనసాగించడం జరిగింది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో కాలువపల్లి అనే గ్రామం ఒక మారుమూల గ్రామం. ఈ గ్రామం రాష్ట్రంలో ఎవరికి తెలియదు. కానీ ఒక బడే నాగేశ్వరరావు, తర్వాత బడే మురళి, ఆ తర్వాత బడే చొక్కారావు ఆలియాస్ దామోదరు చేయంగానే ఈ దేశంలో కాలువపల్లి అంటే ఎక్కడుంటుందనే విధంగా ఈ దేశం గూగుల్లో సెర్చ్ చేసుకునే విధానానికి తీసుకొచ్చిండు. అదే దామోదరే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా లేకపోతే ఈరోజు కాలువపల్లి అనేది దేశంలో కనుమరుగయ్యే పరిస్థితి. అట్లాగే ఇక్కడ చాలామంది ప్రజలు దామోదరు ఆలోచన విధంగానే ఇప్పటికి కూడా మా గ్రామంలో చిన్న చితక పంచాయతీలు జరిగితే సిటీలో జరిగినట్టు లంచాలు లేకపోతే వాని దిక్కు వీని దిక్కు మాట్లాడే విధంగా ఉండదు మాకు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ది ములుగు జిల్లా తడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. ఏటూరు నాగరంలో 10వ తరగతి చదువుకున్న దామోదర్ గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీ భావజాలానికి ఆకర్షితులై 1998లో అప్పటి పీపుల్స్ వార్లో చేరారు. అక్కడి నుంచి మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ములుగు భూపాలపల్లి అటవీ ప్రాంతంపై మంచి పట్టును సంపాదించాడు. వీడి వనంలోకి 35 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అన్న మా ఊరికి రావడము, బతికి రావడం అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం ఎక్కడ ఏ ఎన్కౌంటర్ వార్త విన్నా కూడా వాళ్ళు వచ్చి మాకు కొంచెం భయంగా అనిపించేది. పోలీసు నిర్బంధాలు కానీ అవి ఈగ చనిపోయిండు ఒక సందర్భంలో అయితే బాడీ పట్టుకెళ్ళండి అనే ఉంటే కూడా మా వాళ్ళు పోవడం జరిగింది.
చాలా సంఘటనల నుండి బయటపడి ఈరోజు జనం వీడి వనంలోకి వచ్చి మా మా మధ్యలో ఉండడానికి వస్తున్నాడు కనుక మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. వనంలో నుండి జనంలోకి దమవరన్న వస్తున్నందుకు మా గ్రామస్తులు అందరూ సంతోషపడుతున్నారు. దమవరన్న కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. అప్పుడున్న నాయకత్వంలో అంటే బెడ ప్రభాకర్ అన్న మురిసారు వాళ్ళు చనిపోయిన నాయకత్వంలోనే దమవరన్న అనేటైనా రిక్రూట్మెంట్ అయ్యిండు. అంచెలంచెలుగా ఒక దళ సభ్యునిగా, డిప్యూటీ కమాండర్గా, ఒక కమాండర్గా, ఒక డీసీఎంగా ఇవాళ మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం కాక తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఇక్కడ నుండి ఒక సిటీస్గాడు పోయి కూడా మా దమవరన్న నాయకత్వం చేసిందంటే మా కాలపిల్లలకు. మావోయిస్టు పార్టీ అగ్రనేత దామోదర్ ఉద్యమ ప్రస్థానం ముగిసింది. రాడికల్ విద్యార్థి సంఘం నుంచి విప్లవం వైపు అడుగులేసి 3 దశాబ్దాల పాటు పనిచేసిన దామోదర్ జనజీవన స్రవంతిలో కలిశారు. దళ సభ్యుడి నుంచి కీలక నేతగా ఎదిగారు. ఆపరేషన్ కగర్ నిర్బంధన కారణంగా డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆయన లొంగిపోవడంతో దామోదర్ స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. బడే చొక్కారావు చదువుల్లో చురుకుగా ఉండేవాడని, పత్రాలో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్లేవాళ్ళమని ఆయన స్నేహితుడు సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు. మా కాలపల్లి నుండి 1998లో దామోదర్ అన్న మావోయిస్ట్ పార్టీలో రిక్రూట్మెంట్ కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 28 సంవత్సరాలు కావస్తుంది. 28 సంవత్సరాలు అయినప్పటికైనా ఇలా ఆపరేషన్ కాగర్ వల్ల లొంగిపోవడం జరిగింది. ఆయన దామోదర్ అన్న లొంగిపోవడమే మాకు సంతోషకరం. మా కాలపల్లి ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ మాకు సంతోషకరం. ఆయన జనజీవంతులో కలిసి లొంగిపోయి మా ప్రజలతోటి కలిసి బతకడమే మాకు సంతోషకరం. మా కాలపల్లి నుండి చొక్కారావు జనజీవన స్రవంతిలో కలవడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందపడుతున్నారు. కర్రెగుట్ట ఆపరేషన్ వల్ల ఇన్ని రోజులు భయంతో గడిపామని, తమ కోసం సరెండర్ కావడం సంతోషంగా ఉందని అల్లుడు పాపారావు అన్నారు. కాల్వపల్లి గ్రామం వదిలి ఉద్యమ ప్రస్థానంలో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న తమ బాబాయ్ ఎట్టకేలకు లొంగిపోవడం ఆనందంగా ఉందంటున్నారు. దామోదర్ సోదరుని కొడుకు సతీష్ బడే చొక్కారావు ఇంటికి రావాలని ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నారని ఇప్పుడు సంతోషంగా ఉందన్నారు. మా బాబాయ్ విషయంలో అయితే చాలా, ఎందుకంటే నాకైతే హ్యాపీ న్యూ ఇయర్ సిలిండర్ అయినందుకు. ఒకటి ఏంటంటే సిలిండర్ అయినందుకు కొంతమంది ఇన్ని రోజులు ఉద్యమం చేసి బయటికి వచ్చిండు అనేది కొంతమంది వాదన, కానీ బయటికి రాకుంటే బతకలేరు, మరి ఆడ ఉంటే బతకలేరు. మాంసం ముద్ద తప్ప ఏది రాదు ఇంటికి, మా ఇంటికి. అలాంటిది మంచిగా వచ్చినందుకు మాకు సంతోషం. దాని విషయంలో మాత్రం ఎందుకంటే ఎవరు ఏమన్నా అది వేరు, వాళ్ళు బయటికి వచ్చిన ప్రజాస్వామ్యంలో జరిగి ఉద్యమం చేయాలని చెప్పేసి నేను ఒకటే అనుకుంటాను. ఎందుకంటే ఇవాళ సీతకి ఎదిగింది, రేపు పైన కూడా ఎదిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాలల్లో నేను ముందే ఇక అంటాను, ఎదగడం కోసం రాని, ఎందుకంటే ఉండాలి. చేసిండు ఇన్ని రోజులు, ఒక 30 సంవత్సరాలు అలా జీవితం గడిపిండు అడవిలా. ఇప్పుడు ఇక ఉన్న రోజులన్నా ప్రజలలో గడపాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మా మరిది వచ్చి మా సుక్కరావు వచ్చి మా కుటుంబంతో కలిసి బతకాలి, మేము అందరం ఒక కుటుంబంతో ఉండాలి, ఊరు వాళ్ళతో కూడా మంచిగా ఉండాలి, మంచిగా బతకాలని నేను కోరుకుంటాను. 25 సంవత్సరాలు అగ్గివాతం వెళ్ళిండు కాబట్టి ఇప్పుడు చరణ్ అయింది కాబట్టి మాకు ఊరు వాళ్ళతోనైనా కానీ మాతో కుటుంబంతో మాకు కలిసి ఉండాలి, మేము అందరం ఒక కుటుంబంగా తిరిగి బతకాలని నేను కోరుకుంటాను. ఇక తన కొడుకును చూసి తనువు చాలించాలని ఆమె తల్లి కోరుతున్నారు. తన కొడుకును త్వరగా తన దగ్గరకు పంపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఇక మరోవైపు ఉద్యమ పంతాను వీడి జనజీవన స్రవంతిలో కలిసినందుకు దామోదర్కు కాల్వపల్లి వాసులు ధన్యవాదాలను చెప్తున్నారు. ప్రజా సమస్య సాధనకు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలన్నారు.